మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న వైఫల్యం గురించి మేము ముందు పెట్టాలి. ఎందుకంటే హాజీలు అంటే మక్కాకి ఒకసారి మక్కాకి వెళ్తే జీవితంలో హజ్కి వెళ్తారు. ఆ హజ్కి వెళ్ళే దాంట్లో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి మీకు తెలియడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపుగా 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి 60,000 రూపాయలు ఇస్తామని చెప్పి 83,000 రూపాయలు చెప్పున ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. డబ్బులు అకౌంట్లో కూడా రావడం జరిగింది. మళ్ళీ 24లో వెళ్ళే వాళ్ళు కూడా అలాగే ఇస్తామని చెప్తే ఆ జీవో శాంక్షన్ అయింది. ఎలక్షన్ వచ్చింది. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. హాజీలకి ఆదుకుంటామని చెప్పారు. ఇప్పుడు దాకా ఆ డబ్బులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఊరుకునే ఆ గవర్నమెంట్ పాస్ చేసింది మనం ఎందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఇవ్వట్లేదు. అది ఎందుకు ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్తో సమస్య ఇది మైనార్టీల సమస్య. ఇది ఏం సమస్య అనేది మీరే ఒకసారి గుర్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం చెప్తున్నా. దాదాపుగా ఆల్రెడీ 9,800 కోట్లు మైనార్టీ సంక్షేమం అని బడ్జెట్ కేటాయించారు గవర్నమెంట్లో. ఏది ఆ బడ్జెట్? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు బడ్జెట్? ఇక్కడ హాజీలకి 60,000 జీవోలు డైరెక్ట్గా జీవో శాంక్షన్ చేశారు. విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకి హాజీలకి అని కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి హాజీలకి వెళ్ళే వాళ్ళకి 60,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ యొక్క సబ్జెక్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకంటే దాదాపుగా 10,000 కోట్లు సంక్షేమ డబ్బులు కేటాయించారు. కానీ ఏ డబ్బులు కూడా ఇవాళ ఊరుకొనే మాటలు చెప్పే ప్రభుత్వం అయిపోయింది, పనుల్లో లేదు. మేము ఒకటే అభ్యర్థిస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి హాజీలు, తెలంగాణ నుంచి కాదు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హజ్ కమిటీ చైర్మన్, ఆనాడు డిప్యూటీ సీఎం అబ్జద్ బాషా గారు ఏదైతే మైనార్టీ నాయకులు ఉన్నారో ఎంతో కష్టపడి ఇక్కడ నుంచి రెగ్యులేషన్ రావడం జరిగింది. ఢిల్లీ 2 సార్లు తిరిగి ఇక్కడ పాయింట్ పెట్టడం జరిగింది. ఆ పాయింట్ పెట్టడంలో కూడా మేము సక్సెస్ అయ్యాం. కానీ ఈ గవర్నమెంట్ ఆ పాయింట్ పెట్టాం, ఇక్కడ ఒక వెబిలేషన్ ఒక అవగాహన కార్యక్రమం కూడా పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి, గన్నవరం నుంచి, విజయవాడ నుంచి హాజీలు వెళ్ళొచ్చు అని చెప్తే హాజీలు అప్లికేషన్లు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు ఏం పెట్టలేదు. పెడితే డబ్బులు ఇవ్వాలని చెప్పి అది కూడా వాళ్ళు అవగాహన కార్యక్రమం కూడా పెట్టలేదు. అంటే చేస్తున్న మోసాలు ఇక్కడ దాదాపుగా మొన్న 19 కోట్ల రూపాయలు 23 కోట్ల రూపాయలు హజ్ కమిటీ ఫండ్ ఉంది.